పొత్తుకి ఇనిషియేటివ్ తీసుకుని తెలుగుదేశం, పొత్తుకి ఓకే అన్నది వాళ్ళు. ఆ సందర్భంలో వాళ్ళు 19.5% ఓటు బ్యాంక్ ఆధారంగా వాళ్ళు వేసుకున్న లెక్క 100 సీట్లని గ్యారంటీ 100 సీట్లు గెలుస్తామని. వాళ్ళు ఆ అంచనాతో ఉంటే 100 సీట్లు మేమే ఇస్తామని పొత్తు ప్రారంభించి, ఆ తర్వాత పార్టీలో ఉన్నటువంటి అద్వానీతో తనకున్న ర్యాపో, వెంకయ్యనాయుడుతో తనకున్న ర్యాపో వీళ్ళందరి ద్వారా అడ్డుపెట్టుకుని, అప్పుడున్నటువంటి ప్రమోద్ మహాజన్ వీళ్ళందరినీ అడ్డుపెట్టుకుని చివరికి కేవలం 25 సీట్లు ఓకే చేసి అందులో 12 సీట్ల దగ్గర మళ్ళీ తన మనుషులు పెట్టారు. తద్వారా దెబ్బ కొట్టారు. అది తెలిసినా కూడా ఆ రోజున ఎన్డీఏ సంకీర్ణానికి కన్వీనర్గా ఈయనే ఉన్నారు కాబట్టి తనతో అవసరం ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో, అది పూర్తి బలమైనటువంటి ప్రభుత్వం కాదప్పుడు కాబట్టి చంద్రబాబుకి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇచ్చుకుంటూ వచ్చారు. వాళ్ళు చూసి చూడనట్టు పోయారు. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రయోజనాలు ఆ రోజున జాతీయ ప్రభుత్వ ప్రయోజనాల కోసం త్యాగం చేసేశారు. దానివల్ల చంద్రబాబు గారు అప్పుడు సగర్వంగా 5 సంవత్సరాలు అయిపోయింది. 2004లో కూడా చంద్రబాబు గారే పొత్తు కోసం ఇనిషియేటివ్ తీసుకుని ఈయనే వాజ్పేయి గారిని కూడా ముందస్తు రాజీనామా చేయించారు. చేయించి ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు 2004లో. ఆ టైంలో ఓడిపోయారు. చంద్రబాబు గారి మీద వచ్చిన మైనస్సు బీజేపీ ప్రభుత్వం గద్దె దిగడానికి కూడా కారణమైంది. ఎందుకంటే ఇద్దరికీ మధ్యన, బీజేపీకి కాంగ్రెస్కి మధ్యన తేడా కేవలం 7 సీట్లు. తెలుగుదేశం కోల్పోయిన 32 సీట్ల కారణంగానే ఆ రోజున భారతీయ జనతా పార్టీ పవర్లోకి రాకుండా పోయింది ఎన్డీఏలో. సరే, అయినా కూడా వాళ్ళు ఒక్క మక్క అనలేదు తెలుగుదేశం. కానీ 2009కి వచ్చేటప్పటికి మళ్ళీ తను ఇక్కడ రాజశేఖర రెడ్డి బలోపేతం అయ్యాడు ఈ పథకాలన్నిటి ద్వారా అని గ్రహించిన తర్వాత చంద్రబాబు నాయుడు